మనకి కృతయుగ అవతారము రంగనాథ స్వామి, ద్వాపర యుగము కృష్ణుడు, త్రేతాయుగం రాముడు, అలాగే కలియుగం వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగపు అవతారము కృతయుగ అవతారం, మొదటి యుగము ఆఖరి యుగ అవతారాలు రెండు కూడా ఇదే ఒకటే గుళ్ళో ఉండడం చాలా అరుదు. అలాంటిది మనకి ఇక్కడ రంగనాథ స్వామి పక్కన వెంకటేశ్వర స్వామి కూడా ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి आलय చాలా విశేషమైన. बाधा से निकलने के बाद इसको ऊपर में शंकराचार्य का शिष्य ने स्थापन किया। तो इधर बैठे तो मन के लिए, शादी के लिए, किसी का कुछ भी नहीं हो रहा है, व्यापार काम के लिए पूरा बैठे तो मन के लिए पूरा काम पूरा आता है। 1 महीना में कंप्लीट कैसे दिया। రంగనాథ స్వామి టెంపుల్ ఇది 1200 సంవత్సరాల కింద పురాతనమైన టెంపుల్, ఎంతో మహిమగల టెంపుల్ అండి ఈ టెంపుల్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం సుమారు 1200 నుండి 1000 సంవత్సరాల పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చాము. ఇలాంటి పురాతనమైన ఆలయానికి ఔరంగజేబ్ కాలంలో ఈ ఆలయం మీద దాడి జరిగి ఇక్కడి విగ్రహాలు మన ఆదిలాబాద్ చెరువులో వేసినట్లు తెలుస్తుంది. దాని తర్వాతి కాలంలో 2007లో శ్రీనిధి కాలేజ్ వాళ్ళు మళ్ళీ పునర్నిర్మించి దీన్ని డెవలప్ చేసినట్లుగా ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి మంచి పురాతనమైన చారిత్రక ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ ఆలయానికి వెళ్ళాలంటే వరంగల్ హైవే పైన ORR దాటగానే గట్కేసర్ వైపు వెళ్ళే దారిలోకి అంటే ఎడమ వైపుకి మలగాలి. ఇలా ఎడమ వైపుకి మలగాలి. దీన్ని యమ్నంపేట రోడ్ అంటారు. గట్కేసర్ మండలంలోని యమ్నంపేట్. మన ఆలయం కూడా యమ్నంపేట గ్రామ పరిధిలోనే ఉంటుంది. ఇలా 800 మీటర్ల దూరం వెళ్ళాక మనకు కుడివైపునకి మనకు రంగనాథ స్వామి వారి ఆలయము మరియు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యొక్క ఆర్చ్ కుడివైపున మనకు ఇలా కనిపిస్తుంది. ఇందులోకి మనం ఒక 300 మీటర్ల దూరం వెళ్తే వస్తుంది మన ఆలయ ఆవరణ. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో మరియు రణగొణ ధ్వనుల మధ్యలో గడిపే భాగ్యనగర వాసులకి ఈ ఆలయం చక్కని ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగింపజేస్తుంది. ఆలయ ఆవరణలోకి వెళ్ళగానే మనకు ముందుగా ఒక పెద్ద రావి చెట్టు, దాని ఎదురుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయుల వారి ఆలయం కనిపిస్తుంది. మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ ఈ ఆలయంలో ఔరంగజేబ్ సేనలు మిగతా విగ్రహాలను ఆదిలాబాద్ చెరువులో వేశారని ఇందాక చెప్పుకున్నాం కదా. కానీ ఈ ఆలయంలోని హనుమంతుల వారి విగ్రహాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. అలా క్షేత్రపాలకుడైన ఈ ఆంజనేయ స్వామి వారికి 1200 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో మిత విక్రమః ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పాః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషితః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్. ఈ క్షేత్రపాలకుడి అనుమతితో మనం ఆ శ్రీనివాసుడి దర్శనం చేసుకుందాం రండి. అద్భుతంగా నిర్మించిన రాజగోపుర దర్శనం ఇది నూతనంగా నిర్మింపబడిన రాజగోపురం. ప్రధాన ప్రవేశ ద్వారం మరియు లోపల చావిడీలు మాత్రం పురాతనమైనవే. మనం ఇలాంటివి ఇంతకుముందు మనం చేసిన వీడియోల్లో దేవరయాంజాల్ రామాలయము మరియు గుండ్లపోచంపల్లి లక్ష్మీనారాయణ ఆలయం, మోతే ఆలయం, అలా అన్ని ఆలయాల్లోనూ అచ్చం ఇదే రకమైన చావిడీలు కనిపించాయి. ప్రధాన ప్రవేశ ద్వారం మరియు చావిడీలు. అలా లోపలికి వెళ్తూనే అత్యంత అద్భుతమైన పురాతన ఆలయం మనకు కనువిందు చేస్తుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంపై దశావతార విశేషాలను తెలిపే చిత్రాలు ఉన్నాయి. చిరు దరహాసంతోనున్న విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది.
మనము ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా ఆలయ ప్రదక్షిణం చేసి భగవంతుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. అలాగే ఈ ఆలయ ప్రదక్షిణం కూడా చేసి వద్దాం రండి. ఈ ఆలయంలో నవరంగ మంటపానికి చుట్టూ నూతనంగా గోడలు నిర్మించారు. ఆలయ నవరంగ మంటపానికి 3 వైపులా దారులు ఉన్నాయి. ఇక్కడ మనకు గర్భాలయ గోపురంపై విశేషంగా దక్షిణం వైపున దక్షిణామూర్తి రూపంలో మహేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. పడమర వైపున లక్ష్మీదేవిని తన వామాంకంపై కూర్చోబెట్టుకున్న విష్ణుమూర్తి 2వ అవతారమైన ఆదివరాహస్వామి అవతారం ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. అలాగే ఉత్తరం వైపున చతుర్ముఖ బ్రహ్మ మనకు గర్భాలయ గోపురంపై దర్శనం ఇస్తారు. ఇక్కడ మనం చూస్తున్న ద్వారం ఉత్తర ద్వార దర్శనం కోసం ఉద్దేశించబడినది. దేవాలయాలలో ఎప్పుడూ ఆత్మ ప్రదక్షిణ తగదు. మనం ఆలయానికి వచ్చినప్పుడు ఆ ఆలయానికి నిర్దేశించినన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాతే భగవంతుడిని దర్శించుకోవాలి. కలౌ వెంకట నాయక అంటారు కదా. కలియుగంలో ముక్తిని పొందడం కోసం అతి సులభమైన మార్గం వెంకటేశ్వరుడి దర్శనం. అలాంటి వెంకటేశ్వరుడిని దర్శించుకుందాం రండి. ఈ నవరంగ మంటపాన్ని గమనించారా? మనం ఇంతకుముందు చేసిన వీడియోలో వేణుగోపాల స్వామి, మంచిరేవుల వేణుగోపాల స్వామి ఆలయ స్తంభాలను ఈ ఆలయ స్తంభాలు కూడా పోలి ఉన్నాయి. మనం వెంకటేశ్వరుడు దర్శించుకునే ముందు గరుడాళ్వారికి నమస్కరించి విష్ణుమూర్తి వాహనమైన గరుడాళ్వార్, పరమ భక్తుడైన గరుడాళ్వార్ దర్శనం చేసుకొని వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్దాం. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే గరుడ వాహనం మనకిక్కడ రంగమంటపంలో కనిపిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇక్కడ ఈ ఆలయంలో దక్షిణం వైపు ఉన్న ఉపాలయంలో మనకు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అతి దివ్యంగా లభిస్తుంది. అద్భుతమైన దర్శనం ఇది. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఉత్తరం వైపున్న ఉపాలయంలో ఇక్కడ మనకు గోదాదేవి అమ్మవారి దివ్య దర్శనం లభిస్తుంది. మనకు తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అందించిన ఆళ్వార్ గోదాదేవి దర్శనం ఇది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవ న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరుమలేశుడి దివ్య దర్శనం మనకు లభిస్తుంది ఇక్కడ. ప్రశాంత చిత్తంతో ఆ శ్రీనివాసుడి ఆపాద మస్తక దర్శనం చేసుకోండి. ఇది శ్రీవారి పాదపద్మముల నుంచి ఉద్భవించిన చక్రమని, దీనిని ఆలయ పైకప్పు భాగంలో, రంగమంటప ఆలయ పైకప్పు భాగంలో శంకరాచార్యుల వారి శిష్యులు ప్రతిష్ఠించారని ఇక్కడి ఆలయ పూజారి కథనం. యద్భావం తద్భవతు అనే విధంగా మనకు ఒక్కోసారి ఆ దివ్య మంగళ శ్రీనివాసుడి స్వరూపం నారసింహుడి రూపాన్ని, ఉగ్ర నారసింహుడి రూపాన్ని తలపిస్తుంది. కానీ
మనం తిరిపార పరికించి దగ్గర నుంచి చూస్తే చిరు మందహాసంతో ఆ శ్రీనివాసుడి దివ్య మంగళ స్వరూపం మనకు కనిపిస్తుంది. हिरण्यवर्णं लक्ष्मी जापवेदात्मज्ञानमहानिरण्यपदगाभिर्भवत्वेलीलाद्रीशतदलकमले रत्नासिंहासनदेवतार्महामङ्गलप्रभातपूजनप्रदेशो मङ्गल पौराणिक पीछे का मंदिर अरंजम काल का ये वेंकटेश स्वामी स्वयं हुए पौराणिक का पीछे। और इधर स्वामी जब निकले माता के साथ स्वामी निकलने के बाद इधर क्या था, पादों से चक्र निकला, श्री चक्र। और ये आदि गुरु शंकराचार्य का शिष्य लोग आके इनको स्थापन किए। इसको स्थापन जब किए, इधर आके 1 घंटा बैठे तो ध्यान करे तो स्वामी दिखते और कुछ भी मन में शादी जैसा और कुछ भी काम नहीं बनता तो पूरा रहता है। ये चक्र स्वामी का पादों से निकले, पादों से निकलने के बाद इसको ऊपर में शंकराचार्य का शिष्य ने स्थापन किया तो इधर बैठे तो मन के लिए, शादी के लिए, किसी का कुछ भी नहीं हो रहा है, व्यापार काम के लिए पूरा बैठे तो मन के लिए पूरा काम पूरा आता है। 1 महीना में कंप्लीट कैसे हो जाता है। ठीक। वसुदेवं श्रीपतिं वन्दे वसुदेवं श्रीपतिं वन्दे वसुदेवं श्रीपतिं वन्दे वसुदेवं బృందారకా. అంతరాలయ ప్రవేశ ద్వారం ముందు పూరి జగన్నాథుడిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. వాసుదేవం. ఈ ఆలయం నుండి వెళ్లే ముందు ఈ నవరంగ మంటపాన్ని మొత్తం ఒకసారి పరికించి చూద్దాం. నారాయణ, ఇది రంగనాథ స్వామి టెంపుల్ అండి. మన ఎమ్నంపేటలో ఉన్నది రంగనాథ స్వామి టెంపుల్. ఇది 1200 సంవత్సరాల కింద పురాతనమైన టెంపుల్. ఎంతో మహిమగల టెంపుల్ అండి ఈ టెంపుల్. ప్రతి శనివారము 10 గంటలకు పల్లకి సేవ జరుగుతుంది. పల్లకి సేవ అనంతరం ప్రతి శనివారం అన్నదానం జరుగుతుందండి. ఈ పల్లకి సేవలో చాలామంది భక్తులు పాల్గొంటున్నారు. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చాలా దూరాల నుంచి వచ్చి ఆ 10 గంటలకు పల్లకి సేవలో పాల్గొని ఎంతో వైభవంగా ప్రతి శనివారము బ్రహ్మాండంగా జరుగుతుందండి. అయ్యగారు మిగతా ఏమైనా ఉంటే జై శ్రీమన్నారాయణ అయ్యగారు బోలో. ఏ వెంకటేశ్వర ఆలయము పక్కనే ఉన్న ఎదురుగా మనకు మహాగణపతి దేవాలయము, అంటే విశ్వక్సేనులుగా మనం చెప్పుకోవచ్చు. విశ్వక్సేనుల వారి దేవాలయం ఉంది, ఉపాలయము.
తర్వాత మహాలక్ష్మి అమ్మవారి దేవాలయము. తర్వాత ఇక్కడ మనకు నాగదేవత ఆలయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 3 ఉపాలయాలు కూడా నూతనంగా నిర్మించినదే. ఇటు పక్కనే మనకు రంగనాథ స్వామి ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీ రంగనాథుడి దర్శనం చేసుకుందాం రండి. ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం కూడా పాత నిర్మాణమే. రాజగోపురం మరియు చుట్టుపక్కల ప్రహరీ మాత్రం నూతన నిర్మాణం. ఈ ఆలయం కూడా అచ్చుగుద్దినట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని పోలి ఉంది. ధ్వజస్తంభం మరియు విమాన రంగనాథుడి దర్శనం చేసుకుని ఆలయ ప్రదక్షిణ చేసి వద్దాం రండి. ఇక్కడ ఈ ఆలయ నవరంగ మంటపానికి కూడా దక్షిణము ఉత్తరం వైపున గోడలు నూతనంగా నిర్మించారు. ఈ 2 ఆలయాలకి నవరంగ మంటపము, గర్భాలయము మరియు అంతరాలయం పురాతనమైన కట్టడాలే, కాకపోతే రీస్టోర్ చేసిన కారణంగా మనకు నూతనంగా కనిపిస్తుంది. ఈ ఆలయ దక్షిణం వైపు గర్భాలయ గోపురంపై మహేశ్వరి దేవి దర్శనం ఇస్తున్నారు. పడమటి వైపున గర్భాలయ గోపురంపై వారాహి అమ్మవారిని మనం చూడవచ్చు. ఉత్తరం వైపున మనకు గర్భాలయ గోపురంపై బ్రాహ్మణీదేవి దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయానికి ఉత్తర ద్వార దర్శనం వంటి ఏర్పాట్లేవీ లేవు. ఇక్కడ మనం ప్రతి శనివారం పల్లకీ సేవకు వినియోగించే పల్లకిని ఇక్కడ చూడవచ్చు. రండి ఇప్పుడు ఆ రంగనాథుడి దర్శనం చేసుకుందాం. మేము ఈ ఆలయానికి ఉగాది రోజున వచ్చాము. స్వామివారి దర్శనానికి ముందు గరుడాళ్వారి దర్శనం, ರಂಗನಾಯಕ ರಾಜೀವಲೋಚನ ರಮಣ ತೆಲ್ಲವಾರೆಲೆರಾ ರಂಗನಾಯಕ ರಾಜೀವಲೋಚನ ರಮಣ ತೆಲ್ಲವಾರೆಲೆರಾ ರಂಗನಾಯಕ ರಾಜೀವಲೋಚನ ರಮಣ ತೆಲ್ಲವಾರೆಲೆರಾ ಸಂಗತಿಚೆ ಕಂಠಸರಮುನಪೈ ಯದ ಕೊಂಗುತಗಿಲಿನದಿಲೇರಾ ಸಂಗತಿಚೆ ಕಂಠಸರಮುನಪೈ ಯದ ಕೊಂಗುತಗಿಲಿನದಿಲೇರಾ కొమ్మలు బంగారు కుండల పన్నీరు గొని వచ్చి ఉన్నారు లేరా కొమ్మలు బంగారు కుండల పన్నీరు గొని వచ్చి ఉన్నారు లేరా
సమ్మతితో మంచన మాడరా నీకు కస్తూరి దిచ్చెను లేరా సమ్మతితో మంచన మాడరా నీకు కస్తూరి దిచ్చెను ఆరాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. మనకి కృతయుగ అవతారము రంగనాథ స్వామి, ద్వాపర యుగము కృష్ణుడు, త్రేతాయుగం రాముడు, అలాగే కలియుగం వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగ అవతారము కృతయుగ అవతారం. మొదటి యుగము ఆఖరి యుగ అవతారాలు రెండూ కూడా ఇదే ఒకటే గుళ్ళో ఉండడం చాలా అరుదు. అలాంటిది మనకి ఇక్కడ రంగనాథ స్వామి పక్కన అనంత పద్మన వెంకటేశ్వర స్వామి కూడా ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి ఆలయం చాలా విశేషమైంది. ఇలాంటి ఆలయం ఎక్కడ మీరు చూసి ఉండరు నాకు తెలిసినంత వరకు అయితే. పాత విగ్రహం ఔరంగజేబ్ టైంలో మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. ఎక్కడ పడేసిందో మనకు క్లారిటీ లేదు. కాకపోతే ఒక వినికిడి ఏంటి అంటే ఇక్కడ ఉన్న రంగనాథ స్వామిని ఏదులాబాద్ చెరువులో పడేశారని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో అక్కడ ఏదులాబాద్ లో వాళ్ళకి దొరికితే అక్కడి నుంచి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు అని తెలిసింది. కానీ అది మనకి క్లారిటీ లేదు. మళ్ళీ 2007 లో శ్రీనిధి కాలేజ్ వాళ్ళు మొత్తం డొనేషన్ చేయించి తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహాలని అన్ని విగ్రహాలను కూడా వాళ్ళ తరపున తీసుకొని 2007 లో ప్రతిష్ఠింపజేస్తారు. ఓకే, ఇక్కడ మనకు రంగనాథ స్వామి దర్శనం ఇస్తారు. అంత రంగనాథ స్వామి వారి చెయ్యి దగ్గర లింగం మనకు కనిపిస్తుంది. అదే అయితే విష్ణు యొక్క నాభి నుంచి పద్మం పుడుతుంది. ఆ పద్మం పుట్టడానికి మూల కారణం వచ్చేసి శివుడు కాబట్టి శివుడికి ఆ పద్మాన్ని సమర్పిస్తున్నట్టుగా మనం అక్కడ చూడొచ్చు. కింద చేయి దగ్గర చూస్తే పద్మం ఉంటుంది. అది స్వామికి సమర్పిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రసాదం చేస్తున్నట్టుగా పక్కన ఇద్దరు విష్ణుమూర్తి యొక్క భార్యలు శ్రీదేవి భూదేవి. ఇదే ఆదిశేషుడు. మనకి ఆదిశేషుడు స్వామి యొక్క ప్రతి ఒక్క అవతారంలో మనకి కనిపిస్తూనే ఉంటారు. గరుడి అంశ ఎట్లనో ఆదిశేషుడి అంశ కూడా అట్లనే. రామావతారంలో లక్ష్మణ స్వామిగా మనం చూడొచ్చు. అదే ద్వాపరయుగంలో కృష్ణుడికి బలరాముడిగా చూసుకోవచ్చు. అలా అనేక అవతారాల్లో ప్రతి ఒక్క ఏ రూపంలోనైనా సరే ఈ ఆదిశేషుడు స్వామి విష్ణుతోనే ఉంటాడు. విష్ణుమూర్తితోనే తోడుగా ఉండి ప్రతి క్షణం ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇది ఈ ఆలయం అంటే ఔరంగజేబ్ టైంలో తీసేసిన అన్నారు కదా. కాకపోతే ఈ ఆలయం కట్టడం అంటే ఇంకా అంత సామ్రాజ్యంలో రంగనాయక రాజీవలోచన రమణ తెల్లవారేలేరా. ఇంతటి అద్భుతమైన దర్శనం లభించినందుకు నేను చాలా ధన్యుణ్ణని భావిస్తున్నాను. చాలా అద్భుతమైన దర్శనం ఇది. ఇక్కడ స్వామివారి నిజపాద దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. శ్రీదేవి భూదేవి సహిత రంగనాథుడి దర్శనం, నాభి కమలంలోంచి పుట్టిన బ్రహ్మ మరియు ఆదిశేషుడి దర్శనం ఇక్కడ ఉంది. ఇక్కడ సదాశివుడికి పద్మాన్ని సమర్పిస్తున్న రంగనాథుడిని మనం చూసుకోవచ్చు. యోగ నిద్రలో ఆ రంగనాథుడి దర్శనం అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు రంగనాథుడు, శ్రీదేవి భూదేవి సహిత రంగనాథుడి ఉత్సవ విగ్రహాలు మనకిక్కడ దర్శనమిస్తున్నాయి. ఆ పైన గోదాదేవి సహిత మురళీకృష్ణుడి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ప్రధానాలయాలకు బయటనున్న చిన్న ఉపాలయాలలో మనకు దర్శనమిచ్చే విశ్వక్సేన రూపంలో మహాగణపతి మరియు అమ్మవారు రాజ్యలక్ష్మి రూపంలో ఉన్న మహాలక్ష్మీదేవి మరియు ఆ పక్కన ఉన్న ఉపాలయాలలో నాగదేవత మనకిక్కడ దర్శనమిస్తున్నారు. ఆంజనేయ స్వామి, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన మనకు నూతనంగా నిర్మించిన నవగ్రహ మంటపం కూడా ఇక్కడ ఉంది. ఇవండి ఘట్కేసర్ మండలంలోని యమ్నంపేట వెంకటేశ్వర స్వామి మరియు రంగనాథ స్వామి వారి ఆలయ విశేషాలు. ఇలాంటి పురాతన ఆలయాన్ని తప్పకుండా మీరు దర్శించుకోండి.
ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఆలయం గురించిన విశేషాలు 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా మాకు తెలియచేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మా వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అయ్యేలా ఉంటుందన్నమాట. అందుకే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి చారిత్రక ఆలయాల గురించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోపికలు వచ్చి లేరా పులుపు గుప్పల మున్ను కొమరప్ప గుమ్మిన గోపికలు వచ్చి లేరా అలమేలు మంగ వెంకటపతి దాసుల ఆదరించక వేగలేరా అలమేలు మంగ వెంకటపతి దాసుల ఆదరించక వేగలేరా రాజీవలోచన రమణ తెల్లవారేలేరా రంగనాయక రాజీవలోచన రమణ తెల్ల పునర్దర్శన ప్రాప్తిరస్తు.